మా విధానం గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియంలో ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలనే తెలుగు, ఇంగ్లీష్, హిందీ అన్ని సబ్జెక్టులని బ్యాలెన్స్ చేసుకుంటూ మేము పోవాలని మా విధానం అధ్యక్ష. ఇప్పుడు మీ విధానం ఏందనేది దీంట్లో పెట్టలేదని అడుగుతున్నాం అధ్యక్ష. అంతేగాని మేము తెలుగు మీడియమే, మేము తెలుగే మాట్లాడతాం, మాకు ఇంగ్లీష్ రాదు, మాకు హిందీ రాదు, నేను ఈ సభాముఖం ఒప్పుకోను. నేను తెలుగే మాట్లాడతా, నేను తెలుగే చదువుతా, తెలుగు బుక్కే చదివి నేను మాట్లాడుతున్నా. దయచేసి ఒక్క నిమిషం మేడం, మీరు వినండి మేడం, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష దయచేసి మీరు మాకు చెప్పారు ఇంటర్ఫేర్ చేయవద్దని పూర్తిగా విన్న తర్వాత మాట్లాడమనండి. అది కాకుండా అధ్యక్ష, ఉచిత గ్యాస్ మహిళలకి ఇబ్బందులు పడుతున్నారని 3 సిలిండర్లు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పారు అధ్యక్ష. కానీ ఈ 10 నెలల్లో ఇచ్చింది ఒకే ఒక సిలిండర్ అధ్యక్ష. అది కూడా టెక్నికల్ రీజన్స్ తో కొన్ని పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అది కూడా దీంట్లో ప్రస్తావన లేదు అధ్యక్ష. మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పారు అధ్యక్ష. అది ఎన్నికల హామీల్లో ఏ సంవత్సరం నుంచి ఇస్తాము, ఏ సంవత్సరం నుంచి లాస్ట్ 1 ఇయర్ ఇస్తామా, ముందు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష. దయచేసి ఆ ప్రస్తావన కూడా దీంట్లో లేదు అధ్యక్ష. అదేవిధంగా తల్లికి వందనం ఎంత మంది ఉంటే కుటుంబంలో అంతమందికి పిల్లలకి ఇస్తామని చెప్పి వీళ్ళ ఎన్నికల హామీ అధ్యక్ష. అది కూడా దీంట్లో లేదు, గవర్నర్ ప్రసంగంలో లేదు. ఇంకోటి అధ్యక్ష ఈ బుక్ లో ప్రస్తావన లేదని చెప్తున్నాం అధ్యక్ష, మేము అనట్లేదు అధ్యక్ష. అదేవిధంగా మహిళలకు 19 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు నిండిన వాళ్లకు నెలకి 1500 లెక్కన సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పి ఎన్నికల హామీలు ఇచ్చారు అధ్యక్ష. దాంట్లో దీనిలో వచ్చేసరికి ఇప్పుడు ఈ సంవత్సరం 10 నెలలు అయిపోయింది అధ్యక్ష. రాబోయే నెలలు ఇస్తారా లేదనేది కూడా దీంట్లో క్లారిటీ లేదు అధ్యక్ష. అదే కాకుండా ఒకే ఒకటి అధ్యక్ష చేసింది, మేము విమర్శించడానికే కాదు, దీంట్లో ఏముంది దీంట్లో ఏం లేదో చెప్తున్నాం. 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేశారు అధ్యక్ష. కానీ ఆ పెన్షన్లు మళ్ళీ కోత పెట్టేదానికే ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అది కూడా దీంట్లో లేదు అధ్యక్ష. కోతలు ఎలా పెడతారనేది దీంట్లో లేదు అధ్యక్ష. అది ఒక్కటి మాత్రం పెంచామని చెప్తే అది ఒకటి ఉంది అధ్యక్ష. ఇదే విధంగా ఇండస్ట్రీస్ విషయానికి వచ్చేటప్పటికి, ఇండస్ట్రీస్ గతంలో వీళ్ళు చెప్తా ఉన్నారు ఆర్థిక వ్యవస్థను అటు చేశారని దీంట్లో అధ్యక్ష. మేమందరం ఇదే సభ కూడా సాక్ష్యం అధ్యక్ష. 2014 నుంచి 19 వరకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ₹1 ఇవ్వలేదు. కావాలంటే రికార్డులు పరిశీలించుకోవచ్చు మంత్రులైనా ఎవరైనా సరే. 2019-24 మధ్య కాలంలో రాష్ట్రంలో కోవిడ్ వచ్చి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్ని మూతపడే పరిస్థితులు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం 5 సంవత్సరాలు 2020-21 సంవత్సరాలు 7 సంవత్సరాలు కలిపి 2 విడతల్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి ఇన్సెంటివ్స్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కాపాడిన ఘనత గత ప్రభుత్వం అధ్యక్ష. అది ఆర్థిక విధ్వంసం అని అడుగుతున్నాం అధ్యక్ష నేను. మేడం అధ్యక్ష ప్లీజ్, ఎందుకంటే మా అభిప్రాయం చెప్పని మమ్మల్ని ఆపమన్నారు, రన్నింగ్ కమిటీ వద్దన్నారు. వాళ్ళు వినమనండి, తర్వాత మాట్లాడమన్నారు, మేము వద్దనట్లేదు. దయచేసి అబద్ధం అయితే రికార్డు వెరిఫై చేసుకోండి. నేను సమాధానం చెప్తా, రికార్డు వెరిఫై చేసుకోండి. అదేవిధంగా అధ్యక్ష పెద్ద భారీ పరిశ్రమలు కూడా సెంచరీ ప్లైవుడ్ కడప జిల్లాలో వస్తే ఈరోజు 2,500 రూపాయలు ఉన్న జామాయిల్ రేటు ఈరోజు 10,000కి వచ్చింది అధ్యక్ష. ఈరోజు రైతులు ఏదో మెట్ట ప్రాంతాల్లో ఉండే రైతులు జామాయిల్ రేటు 4 రెట్లు పెరిగితే ఆనందపడుతున్నారు అధ్యక్ష. దానికి కారణం భారీ పరిశ్రమలు, సెంచరీ కానీ గ్రీన్ ప్లే కానీ అన్ని కూడా భారీ పరిశ్రమలు వచ్చినాయి అధ్యక్ష. అదే అధ్యక్ష దానికి నిదర్శనం. మూడోది అధ్యక్ష ఏంది మేము చెప్తాం, అది కూడా చెప్తాం అధ్యక్ష కొనసాగనే ఉండే మంత్రులు కూడా అట్లా అయితే ఎట్లా సార్ అధ్యక్ష? వాస్తవాలు చెప్తున్నాం అధ్యక్ష, మేము పెట్టినవి చెప్తున్నాం అధ్యక్ష. మంత్రి గారు మేము చేయనే చెప్పట్లేదు, చేసినవి చెప్తున్నాం. మేము చేసినవి చెప్తుంటే మీరు బాధపడితే ఎట్లా అధ్యక్ష? మంత్రి గారు అదేవిధంగా అధ్యక్ష ఇండస్ట్రీస్ రావాలి అంటే ఇండస్ట్రీస్ రావాలి అంటే మీరు వినండి, ఇండస్ట్రీస్ రావాలి అంటే వాళ్ళకి మౌలిక వస్తువులు కావాలి, మౌలిక సదుపాయాలు కావాలి, వాళ్ళకి నేషనల్ హైవేస్ కావాలి, ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉండాలి, పోర్టులు రావాలి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఈజీగా ఉంటేనే ఇండస్ట్రీస్ ఇక్కడికి వస్తాయి అధ్యక్ష. అలా అధ్యక్ష ప్లీజ్ వాళ్ళని తర్వాత మాట్లాడమన్నాడు. ఇండస్ట్రీస్ రావాలంటే ఇండస్ట్రియలిస్ట్లకి అధ్యక్ష ఇవి కావాలి అధ్యక్ష. ఇండస్ట్రియలిస్ట్లకి అవకాశాలు ఇస్తేనే వాళ్ళు వస్తారు అధ్యక్ష. కానీ
గత ప్రభుత్వం చెప్పారు కదా, ఆ గత ప్రభుత్వంలో ఎటువంటి పర్మిషన్లు కానీ, ఎటువంటి ల్యాండ్ అక్విజిషన్ కానీ, ఎటువంటి డిపిఆర్లు కానీ లేవు అధ్యక్ష. దానికి సాక్ష్యం నేను. మా రామాయపట్నం పోర్టు వచ్చిన తర్వాతే ఇండోసోల్ 4,800 ఎకరాలు అక్వైర్ చేసి ఇండోసోల్కి ఇచ్చాం. మీరు చెక్ చేసుకొని కావాలని రామాయపట్నం పోర్టు పక్కన రామాయపట్నం పోర్టు శంకుస్థాపన మీరు చేశారు, మేము చేశాం. తేడా ఏంటంటే మీరు ఎటువంటి పర్మిషన్లు కానీ, ఈవెన్ నవయోగ దగ్గర ఎన్ఓసి కూడా తీసుకోకుండా మీరు శంకుస్థాపన చేస్తే, ఆడ పోర్టుకు పర్మిషన్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నవయోగాల దగ్గర ఎన్ఓసి తీసుకొని పోర్టు ల్యాండ్ అక్వైర్ చేసి దానికి 3,600 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఆ పోర్టుని 1,600 కోట్ల రూపాయల నిధులు వినియోగించి ఆల్రెడీ పోర్టు సగం పూర్తయింది అధ్యక్ష. అది అయ్యింది కాబట్టే మాకు ఇండోసోల్ వచ్చింది అధ్యక్ష. ఈ రోజు అధ్యక్ష మాధవ్ ఉండండి అధ్యక్ష, రామాయపట్నంలో పోర్టు 18లో శంకుస్థాపన చేశారు అధ్యక్ష. ఆ తర్వాత ఏషియన్ పల్ప్ ఇండస్ట్రీ 24,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొస్తే తరివేసింది వీళ్ళు కదా. వీళ్ళ వల్ల లూలు ఏంటంటే పరిశ్రమలు తరలిపోలేదా? మన రాష్ట్రంలో పుట్టిన అమర్రాజా పరిశ్రమలు తరలిపోలేదా? వీళ్ళు ఇండస్ట్రీ గురించి మాట్లాడతారు అధ్యక్ష. వీళ్ళు ఈ రోజు మాట్లాడతారు. చెప్పండి, మీ ఏటు ఎవరు తీసుకున్నారు ఈ రోజున? మీ సుబ్బారెడ్డి ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. అదేనండి, మీ వల్ల పరిశ్రమలు జరిగిపోతే మీరు నీతులు మాట్లాడతారని చెప్తా ఉన్నాను. సిగ్గు లేకుండా కందుకూరు ప్రాంతంలో పెట్టినటువంటి ఏషియన్ పల్ప్ ఇండస్ట్రీ తరలిపోయిన కారణం మీరు కదా. ఆ రోజు పోర్టును రద్దు చేసింది మీరు కదా. మీ అన్నయ్యలకు అప్పగించుకొని మళ్ళీ కొత్తగా ఏదో మొదలు పెట్టామని చెప్పుకోవడం నిస్సిగ్గుతనంగా మాట్లాడతారు అధ్యక్ష. ఇది చాలా అసత్యాలు చెప్తారు అధ్యక్ష సభకే.